కావలసిన త్రోవని నడిపించిన యెషయా 48:17 యెహోవా మహిమని మీద ఉదయించిన యెషయా 61 నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించుదును హెబ్రీ 6:14 నిన్ను రక్షించడానికి నేను తోడై ఉన్నాను ఇర్మీయా 30:11 ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించిన హగ్గై 2:19 నా సుఖమునందు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించిన 9:3 యెహోవా మేలుతో నీ హృదయం తృప్తిపరచున్నాడు కీర్తన 105 యెహోవా మేలుతో నీ హృదయం తృప్తిపరుస్తున్నాడు కీర్తన 103:5 యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు కీర్తన 3:1 యేసు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్న యెషయా 53:5 నా తలంపులు నీ తలంపులు కావు నీ త్రోవలు నా త్రోవలు కావు యెషయా 55:8 పడిపోయిన దావీదు గుడారమును మరలా పూర్వపరీతిగా కట్టుదును ఆమోసు 9:11 పర్వతంలోని కొత్త రాక్షసముడు కొండలలోని పాలు ప్రవహించిన యోవేలు 3:18 ఒకని తల్లి వారిని ఆదరించిన నేను మిమ్మల్ని ఆదరించింది యెషయా 66:13 జల ప్రవాహములే జనముల ఐశ్వర్యం మీ వద్దకు రాజు యెషయా 66:12 జనముల ఐశ్వర్యం మీరు అనుభవించారు యెషయా 61:6 నమ్మకమైన వానికి దీవెలు మెండుగా కలుగుతున్న సామెతలు 28:20 నీతిమంతుల తలపైకి యెహోవా ఆశీర్వాదం వస్తున్న సామెతలు 10:6 నీ భూఫలము నీ గర్భఫలము నీ పశువుల మందులు నీ దుక్కుడెద్దులు దీవించబడును తీసుకోండి 28:4 నీవు పైవాడుగా ఉండు క్రింది వాడుగా ఉండవు నేను తలగా నియమించిన తోగ్గా నియమింపడు తీసుకోండి 28:14 మరణం వరకు నమ్మకం నువ్వు జయకరం ఇచ్చిన ప్రకటన 2:10 యెహోవా నేను మార్పు లేని వాడు మలాకి 3:6 నీ చూడు ఉదయించిన మలాకి 4:2 వానికి ఇచ్చిన ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది ప్రకటన 22:12 నా మందిరంలో నేను ఒక స్తంభంగా చేసిన ప్రకటన 3:12 నా మందిరము మీ మధ్య ఉంచిన 26:11 యేసుక్రీస్తు అందరికీ ప్రభు అపుస్తల కార్యములు 10:36 శాశ్వత ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను ఇర్మీయా 31:3 నీకు కలిగిన ఆత్మలు 2 పాలు నా మీద కోసం దయచేయం 2 రాజులు 2:9 చికటమను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు ఇర్మీయా 18:6 తోడేయండి నీవు ఏమి పలుకుతుంది నీకు బోధించదని నిర్మకాండం 4:12 నేను నీ నోటికి తోడేయండి నీవు ఏమి పలుకోవాల్సింది నీకు బోధించేది నిర్గమకాండం 4:12 కాబట్టి ఏమి తిందువో ఏమి తాగుదో చింతింపుకుడే మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి అప్పుడవని నీకు అనుగ్రహింపబడును మత్తయి 6:31-33 నా వెంబడి రండి మిమ్ములను మనుషులను పట్టదాలుగా చేసిన మత్తయి 4:19 ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడు ఫిలిప్పీ 4:4 కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన యేసుక్రీస్తు అందరి మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును ఫిలిప్పీ 4:19 కాబట్టి మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసునామమున బాప్తిసం పొందిడి మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అపొస్తలుల 2:38 నీలోని రాతి గుండి తీసి మాంసం గుండి చేసి ఎజ్కేలు 36:27 నీకు మునుపటి కంటే అధిక మేలు కలిగి చేసిన ఎజ్కేలు 36:11 దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు 2 కొరింథీ 9:8 నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నందుకు మహాబుద్ధి పొందు యోబు 8:7 నీతి మంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించిన సామెతలు 3:33 నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేది ఇర్మీయా 33:3 నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను యెషయా 58:9 నేను నీకు సంతానం కలిగిన 2 సమూయేలు 11 యెహోవా నిన్ను ఆశీర్వదించిన రూతు 2:4 అమ్మ నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్లే అవును కాక మత్తయి 15:28 నీ గాయములను మానిపెద్దు నీకు ఆరోగ్యం కలిగి చేసిన ఇర్మీయా 30:17 జకర్యా నీ ప్రార్థన వినపడింది లూకా 1:13 ఇక మీదట అపాయము మీకు సంభవింపదు జెఫన్యా 3:15 నీ దేవుడైన యెహోవా నిన్ను ఆకాశానికి విస్తరింపజేసినాడు దిశగాను 10:22 యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం సామెతలు 10:22 ప్రభువు యుహాత్మ నా మీదకి దిగి వచ్చినది దీనికి వర్తమానం ప్రకటించాడు యెహోవా నన్ను అభిషేకించాడు యెషయా 61:1 దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సువార్థికులు కూడా ఇలా మాట్లాడరు.